గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు బి జనార్దన్ రావు గారు, డిఎస్పీ తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వెనక కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. మదర్ అన్నారు, నాన్న నిన్నెంత చదివించింది పోలీస్గా అవ్వమని కాదు. కానీ మీరు పబ్లిక్ కొట్టకూడదు, కానీ మా పబ్లిక్ ఒక వ్యక్తిని నడి రోడ్డుపై కొట్టడం. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయి. 3 టౌన్లో చిరంజీవి అనే కానిస్టేబుల్ పనిచేస్తూ ఉంటాడు. ఆ గంజాయి కేసులో పెట్టింది దృష్టిలో పెట్టుకొని ఇతను ఒంటరిగా వెళ్తున్నప్పుడు న్యూజివీడ్లో ఛాలెంజ్, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కొడుకు ఒక ఎస్టీ అమ్మాయిని పని మనిషిగా ఇంట్లో తీసుకొచ్చి, నాకు మెమరబుల్ ఏంటంటే రుద్రాక్షపల్లి నరహంతకుడు రామారావు నేనే అరెస్ట్ చేశాను. అవునా? కూతురే తండ్రిని ప్రియుడితో కలిసి న్యూజివీడ్లో మర్డర్ చేస్తుంది. కూతురే తండ్రిని. ఓకే, బాగా గుర్తుపోయిన క్రైమ్ కేసు. తెనాలి జాయిన్ అయిన ఫస్ట్నే అప్పటికి పెండింగ్లో ఉంది 3 నెలలు బట్టి సైనైడ్ కేసు. ఆ గోల్డ్ తీసుకోవచ్చు, చనిపోయినా ఎవరికి అనుమానం రాదని అంతకుముందు ఈ అఫెన్సులు చేసిన వాళ్ళందరూ ఆవిడకి సపోర్ట్ చేయడంతో తీసుకెళ్ళి చంపేస్తారు. అంటే ఈ ఒక్క అమ్మాయిని చాలామంది చెప్పారు, చాలామందిని చంపారు. చార్జ్ షీట్ అని కాకుండా కన్విక్షన్ వస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మీకు బాగా గుర్తుపెట్టుకున్న కేసు. ప్రొఫెషనల్గా జూట్ మిల్లో పనిచేస్తాడు. వాడి వీక్నెస్ ఏంటంటే అమ్మాయి. పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా పెళ్ళయింది. కానీ అక్కడ ఒక 2012లో రజనీ అనే అమ్మాయిని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడడం ఉండడం సహించలేక ఆ అమ్మాయిని తీయకను చంపేస్తాడు. ఈ అమ్మాయి వేరే వాడితో ఇక్కడ కూడా సేమ్ ఏమో వేరే వాడితో మాట్లాడుతుంది, నన్ను అవాయిడ్ చేసింది. ఈ అమ్మాయిని ఏదో విధంగా చంపేద్దామంటే ఆ అమ్మాయి దొరకదు. కూతురు బాబాయ్ చదువుతూ ఇంటికి వస్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు బి జనార్దన్ రావు గారు, డిఎస్పీ తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. తెనాలి అనగానే ఒకప్పుడు మీది తెనాలి మాది తెనాలి అని ఉండేది. కానీ ఇప్పుడు తెనాలిలో రౌడీజం కనబడితే తాట తీస్తున్నారు. అటువంటి సబ్ డివిజన్. ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వెనక కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు. ఆ వీడియోకి అంత వైరల్ అవ్వడానికి కారణం ఏంటి? నడి రోడ్డు మీద ఆ విధంగా పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఇటీవల జరిగిన మంచి క్రైమ్ కేసుల్లో డిటెక్షన్ అవ్వడానికి రీజన్ ఏంటో సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. పబ్లిక్గా కొట్టకూడదు, పోలీసులు కొట్టే అధికారం లేదు అని కొంతమంది అంటుంటారు. కానీ ఒక విషయంలో మాత్రం మీ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ సపోర్ట్ ఎలాగుంది? దాంతోపాటు ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లో దొంగతనం జరగడం, అది మీరు యాక్చువల్గా కంటెంట్ ఇంటాక్ట్ రికవర్ అవ్వడం, అంటే పోలీస్ అనేది విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల జరిగిందా? లేదు టెక్నాలజీ మారుతున్న కొద్దీ టెక్నాలజీ మీద డిపెండ్ మీద ఈ కేసు డిటెక్ట్ అయ్యిందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు బి జనార్దన్ రావు గారు, బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేయడం? నేను ఈ యూనిఫామ్ బై ఛాన్సేనండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంకామ్ చదివాను వైజాగ్లో. నేటివ్ ఎక్కడ? వైజాగ్. నేటివ్ ఆఫ్ తుని, ఈస్ట్ గోదావరి. బట్ ఎంకామ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసి 92, 94 చదివాను. ఆ చదివిన క్రమంలో నేను సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తున్న క్రమంలో ఇది కూడా అపీర్ అవ్వడం జరిగింది. ఆ అపీర్ అయిన క్రమంలో నాకు ఈ జాబ్ నన్ను ఆఫ్ చేసుకుంది. అంటే యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారండి? యూనిఫామ్ అనేది చూసారా? ఆ రోజుల్లో జాబ్ అనేది సాఫ్ట్వేర్ అంతగా డెవలప్ కాలేదు. అన్నీ అయితే టీచర్ అయితేనే గొప్ప, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే గొప్ప, అదర్ జాబ్స్ ఏమీ లేవు. అలాంటి క్రమంలో నేను గ్రూప్ 1 రాశాను, సివిల్ సర్వీసెస్ రాశాను. ఆ క్రమంలో నాకు ఈ జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత మా మదర్కి అడిగాను, అమ్మ నాకు ఇలా పోలీస్ ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ అయ్యాను, వెళ్తానంటే మదర్ అన్నారు, నాన్న నిన్నెంత చదివించింది పోలీస్గా అవ్వమని కాదు, ఇంకా బాగా చదువుకొని ఇంకా మంచి ఉద్యోగస్తుడు అవుతాను, వెయిట్ చేయగలవా? వెయిట్ చేయడానికి ఆపర్చునిటీ వెయిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నా గవర్నమెంట్ జాబ్ వస్తుందో లేదో అమ్మ అంటే,
సరే నువ్వు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకో, నీ దగ్గరికి పోలీస్ అనగానే మన ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ అనగానే మనం వెళ్ళడానికి ఇష్టపడం పోలీస్ స్టేషన్కి. అట్లా నీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడద్దు. నువ్వు మ్యాక్సిమం ఎవరైనా గ్రీవియన్స్తో వస్తే, బాధతో వస్తే వాళ్ళకి ఎంత మేలు చేయగలవు, అంత శాంతపరచగలవు అంతవరకు చేసి పంపించు. అదే నీకు జయం. అంటే నేను ఆ రోజు నుంచి కూడా మా మదర్ మాటనే తీసుకొని నా దగ్గరికి వచ్చే ఏ పిటిషనర్ అయినా ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా వాళ్ళని మాట్లాడడం, సాల్వ్ చేయడం. వాళ్ళు బాగా చేశారు అంటే అదే నేను బ్లెస్సింగ్గా తీసుకుంటాను. మా మదర్ చనిపోయారు కానీ సార్ మాకు మీరు మేలు చేసి పెట్టారు అనే మాట ఒక నాకు పిటిషన్ దగ్గర నుంచి వచ్చినా, ఎవరి దగ్గర నుంచి వచ్చినా అది నాకు బ్లెస్సింగ్స్గానే ఇప్పటికీ తీసుకుంటాను. అంటే ఎవరైనా చెప్తే మీ అమ్మగారు కనబడుతుంది. మా మదర్ చెప్పారు, వీళ్ళు బ్లెస్సింగ్స్ కావాలి నీకు ఒక బాధలో ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ నీకు చాలా మంచిది అనేది. నాకు ఇప్పుడు కూడా మంచిగా జరుగుతుంది. హ్యాపీగానే నేను ఉద్యోగం, ఫ్యామిలీ పరంగాను కూడా అన్ని పరంగా హ్యాపీగానే ఉన్నాను. కానీ మీరు పబ్లిక్ కొట్టకూడదు, కానీ పబ్లిక్ ఒక వ్యక్తిని నడి రోడ్డుపై కొట్టడం, మరి అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేస్తారండి? పార్ట్ ఆఫ్ ది జాబ్. పబ్లిక్లో కొట్టకూడదు, కానీ పబ్లిక్లో నేరస్తులకు అనేది ఒక డిటరెన్స్ అనేది ఉండాలి. పోలీస్ అనేది ఓపెన్గా నేరస్తుడు తప్పు చేయగలిగినప్పుడు వాళ్ళని పోలీస్ ఓపెన్గా చేయకూడదు. పోలీస్కి అన్ని చుట్టూ బౌండరీస్ ఉన్నాయి, క్లచెస్ పెట్టారు అని అక్కడ లేకుండా ఒక డిటరెన్స్ అనేది మినిమం అనేది లేకపోతే పబ్లిక్ కానీ రౌడీలకు కానీ ఎవరికి కూడా భయం లేకుండా పోతుందండి. ఏం జరిగిందండి ఆ కేసులో? ఆ కేసులో వాళ్ళు గంజాయి కేసులో ప్రీవియస్గా ముద్దాయిలు వాళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయి. మా కానిస్టేబుల్ 3 టౌన్లో చిరంజీవి అనే కానిస్టేబుల్ పనిచేస్తూ ఉంటాడు. అతను ఉండేది ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఐతానగర్ రోడ్లోనే అతను కూడా వాళ్ళ ఫ్యామిలీతో కాపురం ఉంటాడు. వారి భార్య కూడా అక్కడే సొంత ఇల్లు, ఎవరో లేరని అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో వీళ్ళు ఆ గంజాయి కేసులో పెట్టింది దృష్టిలో పెట్టుకొని ఇతను ఒంటరిగా వెళ్తున్నప్పుడు టార్గెట్ చేసి అతన్ని అసాల్ట్ చేయడం జరిగింది. దాని మీద మేము వాళ్ళ మీద ఒక 307 కేసు రిజిస్టర్ చేసాం. పర్టికులర్గా కానిస్టేబుల్ అని తెలిసి కూడా అసాల్ట్ చేయగలిగే ధైర్యం వీళ్ళకి ఎట్లా వచ్చింది నడి రోడ్డు మీద అనే దాని మీద మేము ఇమీడియట్గా వాళ్ళని తీసుకోవడం, డిటరెన్సుకోవడం, కొంచెం కౌన్సిలింగ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అందులో ఒక ముద్దాయి మీద చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అతను ఇప్పుడు కూడా మేము పీడియాక్ట్లో అతను పీడియాక్ట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. పబ్లిక్లో డిటరెన్స్ కోసమే చేయడం కానీ దీన్ని మనం పోలీసు లాని హ్యాండ్లో తీసుకున్నది అనేది ఎక్కడ జరగలేదు. బట్ ఒక కానిస్టేబుల్ తెలుసు, అది వాళ్ళకి నేరస్తులు తెలుసు ఇతను కానిస్టేబుల్ అనేది తెలిసి కూడా వాళ్ళు అసాల్ట్ చేయడంతో మేము దాన్ని చేసాం. అంటే మజిల్ పవర్ చూపించాలని కాదు, నో మన ఉన్న మజిల్ పవర్ చూపించడం కాదు. వైరల్ అయ్యేది ఏంటి, తెనాల్లో కానిస్టేబుల్ని గంజాయి రౌడీలు కొట్టారు కానీ పోలీస్ ఇన్యాక్షన్తో ఉంది అనే ఆలోచన లేకుండా మేము డిటరెన్స్ కోసం. అంటే ఒకవేళ అది కానీ జరుగుంటే మిగతా కామన్ మ్యాన్ కూడా భయపడతారు కదా రౌడీని చూసి. ఎస్, ప్రస్తుతం మేము రాకముందు అయితే తెనాల్లో కామన్ మ్యాన్ కూడా ప్రతి వాడికి కూడా పబ్లిక్లో రౌడీయిజం చాలా స్వేచ్ఛగా ఉండేది. ఫ్రీడమ్ వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు పబ్లిక్ రోడ్ మీద వెళ్ళి పబ్లిక్ని కొడటం, డబ్బులు లాక్కోవడం, అసాల్ట్ చేయడం, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడే రోజులు ఉండేవి. అలాంటి తెనాల్లో మేము అందరి మీద 3 మీద పీడియాక్లు పెట్టి వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేసి ఈరోజు తెనాల్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగాం. ఓకే, తెనాలి రౌడీలు తాట తీస్తున్నారు. తెనాలి రాకముందు మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నేను 1995 బ్యాచ్ ట్రైనింగ్ అయిన కృష్ణా జిల్లాకి అలాట్ అయ్యానండి. నా ఎంటైర్ సర్వీస్ ఒక కృష్ణా జిల్లాలోనే చేశాను. అవునా? ఎస్. అంటే నా యొక్క సర్వీస్ని బట్టి అప్పుడున్న ఆఫీసర్లు నన్ను చూజ్ చేసుకున్నారు. రాజకీయ నాయకులు కూడా పోటీ పడేవాడు, మాకు ఇవ్వండి అని పోస్టింగ్. ఫస్ట్ పోస్టింగ్? నా ఫస్ట్ పోస్టింగ్ కృష్ణా జిల్లా వీరవల్లి చేశానండి. అప్పుడు మాకు డీజీపీ గారు ఆర్పి ఠాగూర్ గారు. నేను వీరవల్లిలో 1 మంత్ చేయగానే బాగా చేస్తున్నాడు అనే ఒక ఆలోచనతో మళ్ళా నాకు పెడన హెడ్ క్వార్టర్ మచిలీపట్నం పక్కన పెడన తీసుకొని అక్కడ జాబ్ ఇచ్చారు. ఇచ్చి ఒకటే చెప్పారు, పెడన్లో బాగా అప్పుల్లో యారెక్ ఎక్కువ ఉంది, నువ్వు అది కంట్రోల్ చేయాలి, పెడన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని చెప్పారు. ఆయన ప్రకారం నేను పెడన్ని సారా రహిత పెడన్గా తయారు చేశాను. అంటే ఆ టాస్క్ను ఎలా మీరు ఇంప్లిమెంట్ చేసుకొచ్చారండి? ఒక ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక జిల్లా ఆఫీసరు నువ్వు ఈ టాస్క్ చేయాలని నన్ను మోటివేట్ చేసినప్పుడు నాకు వేరే ఏం కనిపించలేదండి. నా మీద నమ్మకంతో ఒక టాస్క్ ఇచ్చారు. ఆ
ఆ టాస్క్ని నా సిబ్బందితో నేను మోటివేట్ చేసి పెడన్లో ఒక మీటింగ్ పెట్టుకొని నా అన్నతో దాన్ని మొత్తం అంతా సారా అంతా కూడా అక్కడ లేకుండా అరికట్టగలిగాము. అంటే మీరు చెప్పినంత ఈజీగా జరగదు. ఎస్. ఆ గ్రౌండ్ లెవెల్ ఎలా తీసుకొచ్చారు? ఈ స్టెప్లో ఒకటి వచ్చారండి? అప్పుడులో మాకు 97లో మాకు సెల్ ఫోన్లు కూడా లేవండి, ల్యాండ్ లైన్లు ఉండేవి. ఠాగూర్ సార్ 2 days 3 daysకి ఒకసారి నా కేసులు పెడతాం చూసి ల్యాండ్ లైన్ ఫోన్ చేసేవాళ్ళు. నీకేమన్నా ఫోర్స్ కావాలా, సపోర్ట్ కావాలా, ఏదైనా ఇబ్బంది పడుతున్నామని నన్ను మోటివేట్ చేసేవాళ్ళు. నాకు ఆ ధైర్యంతో నా మెన్నకు కూడా సార్ ఫోన్ చేశారు, మనం ఇంకా బాగా చేయాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళాం. అంటే ఆఫీసర్ వెనకాల సపోర్ట్ ఉంటే ఏ ఉద్యోగం అన్నా చేయొచ్చు అనేది ప్రూవ్ చేయగలిగాం ఆ రోజు. ఓకే, పెడన్ నుంచి ఎక్కడికి వచ్చారు? పెడన్ తర్వాత ముసునూరులో పంజగల భారతి అని ఒక పెద్ద కేసు అయ్యి అమ్మాయి చనిపోయింది. అప్పుడు పోలీసుని అసాల్ట్ చేశారు ముసునూరులో. ఇప్పుడు ప్రజెంట్ మా డీజీపీ సార్ కృష్ణా జిల్లా ఎస్పీగా వచ్చారు. ఆయన జిల్లాలో ఎంక్వైరీ చేసుకొని ఎవరైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పోలీసు నార్మల్గా లైఫ్ లీడ్ తీసుకురాగలరని నన్ను ఓవర్ నైట్ పిలిచి నువ్వు పెడ నుంచి ముసునూరు వెళ్ళి కొంచెం స్ట్రీమ్ లైన్ చేయమని చెప్తే నేను అప్పటికి ముసునూరు వెళ్ళి సార్ ఆధ్వర్యంలో ముసునూరులో 1.5 years పనిచేసి అక్కడ మళ్ళీ పరిస్థితులను సక్రమంగా జరిగేలాగా. సార్ అప్పటికి పోలీసు డిమోరైపోయి ఉన్నారండి, పోలీసు అసాల్ట్ చేయడం. అవునండి. మరి మీ వాళ్ళ మారల్ పెంచడం, పబ్లిక్ కి పోలీస్ మధ్యన గ్యాప్ తగ్గించడం ఏం చేశారు, ఎలా చేశారండి? అక్కడ నాకు ఫస్ట్ టాస్క్ ఏంటంటే ముసునూరు వెళ్ళినప్పుడు నా ఎంటైర్ అక్కడ ఉన్న పాత స్టాఫ్ని అందరినీ తీసేసి రిక్రూట్ అయిన కానిస్టేబుల్ని ఒక 50%, సీనియర్ 50%, నాతో సహా అందరూ కూడా ముసునూరు పోలీస్ స్టేషన్కి కొత్తగా వెళ్ళిన స్టాఫేనండి. అక్కడ ఎంటైర్ స్టాఫ్ కొత్తగా వెళ్ళాం, ఎవరికి ఏమీ తెలియదు. బట్ వాళ్ళందరినీ రోజు మాట్లాడటం, ఫుట్ వాక్ చేయటం, విలేజర్స్ని కలవడం, సీనియర్ సలహాలు తీసుకోవడం, అట్లా మేము మోటివేట్ అయ్యి ఫర్దర్గా పబ్లిక్లోకి వెళ్ళి పోలీస్ అంటే అట్లా లేదు, మీరు ఇట్లా ఉండద్దు అని మాకు ఉన్న సర్వీస్ మోటోతో, మాకున్న ఆలోచన విధానంతో వాళ్ళందరికీ దగ్గర అయ్యి ఆ ఇన్సిడెంట్ని క్లోజ్ చేసుకుని 1.5 years సక్సెస్ఫుల్గా పనిచేశాను. పోలీస్ ఇమేజ్ పెరిగిందంటే? పెరిగిందండి. పెరిగిన తర్వాత కూడా పోలీస్ మీద నమ్మకం వచ్చిందండి. వచ్చిన తర్వాతే మళ్ళా అదే మా డీజీపీ సార్ నాకు నూజివీడ్ టౌన్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, మళ్ళీ నూజివీడ్ టౌన్లో పోస్టింగ్ ఇచ్చారు. నేను ఆ పోస్టింగ్ కూడా సక్సెస్ఫుల్గా 2.5 years నూజివీడ్ టౌన్ సిఎస్ఐగా పనిచేశాను. నూజివీడ్లో ఛాలెంజెస్ అప్పుడు ఎమ్మెల్యే గారు కోటగిరి హనుమంతరావు గారు అండి, చనిపోయారు ఆయన మా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నాకు నూజివీడ్లో మర్డర్లు ఎక్కువ అవుతున్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, మీరు మంచి ఆఫీసర్ని వేయండి అంటే మా డీజీపీ సార్ మళ్ళీ పిలిచి నువ్వు నూజివీడ్ వెళ్ళు, నేను అక్కడ ఉంచుతాను అన్నారు. నేను నూజివీడ్ వెళ్ళిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేసి బాగా నూజివీడ్ని 2.5 years నేను పనిచేశాను. ఆ తర్వాత నుంచి నూజివీడ్ కూడా సెటరేట్ చేసి నేను బయటకు వచ్చానండి. అంటే రౌడీజం ఎక్కువ అంటే అక్కడ నూజివీడ్లో రౌడీజం ఎక్కువ. ఆ రోజుల్లోనే ఎక్కువ మర్డర్లు జరుగుతూ ఉండే, రౌడీలు ఎక్కువ ఉండేవారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి. అవన్నీ కరెక్ట్ చేసి ఆఫీసర్ కావాలని అడిగితే మా సార్ నన్ను అక్కడ పంపించారు. అక్కడ నేను 2.5 years వర్క్ చేసి. నూజివీడ్ మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మర్డర్ కేసు చెప్పగలరా, డిటెక్ట్ చేసింది? నూజివీడ్లో మర్డర్ కేసు అంటే ఒక కమ్యూనిస్ట్ నాయకుడి కొడుకు ఒక ఎస్టీ అమ్మాయిని పని మనిషిగా ఇంట్లో తీసుకొచ్చి రేప్ అండ్ మర్డర్ జరిగింది. అప్పుడు సిఐ గారు, డిఎస్పీ గారు ఆ కమ్యూనిస్టుకి కొంత మనం తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ముద్దాయిని కొంతసేపు ఇంట్రాగేషన్ చేసి అతనే ప్రూవ్ చేసి అతన్ని రిమాండ్ పంపించాను. ఆ తర్వాత దానికి తగ్గ ఇబ్బందులు కూడా పడ్డాను. బట్ ఏం పడ్డారు? కమ్యూనిస్టుల జోలికి వెళ్తే పోలీసుని ఎట్లా డీల్ చేస్తారు, నేను ఒక బదిలీ ఉంటుంది, ఎక్కడికి వచ్చారు జరిగింది. బట్ నాకైతే నేను ఒక ఎస్టీ అమ్మాయిని పనికి ఇంట్లో పెట్టుకున్న పని అమ్మాయిని అట్లా చేయడం అనేది ఆ రోజుల్లో కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను అతన్ని సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేసాము. అప్పుడు మాకు సివి ఆనంద్ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ గారు తీసుకొచ్చారు నూజివీడ్ నుండి. తర్వాత నేను విశానపేట పోలీస్ స్టేషన్ చేశానండి. విశానపేట పోలీస్ స్టేషన్ చేసినప్పుడు నాకు మెమరబుల్ ఏంటంటే రుద్రాక్షపల్లి నరహంతకుడు రామారావు నేనే అరెస్ట్ చేశాను. అవునా? ఎస్. అతను రుద్రాక్షపల్లిలో మర్డర్ చేసి హైడ్ అయిపోయి మా విశానపేట ఏరియాలో తిరుగుతూ ఒక నైట్, నాకు చలికాలం, మంచి చలికాలం, నైట్ 2 o'clock ఫోన్ వచ్చింది. ఇక్కడ మాకు కోణకు పౌల్ట్రీ ఫామ్లో ఎవరో వచ్చి మా అమ్మాయిని రేప్ అటెంప్ట్ చేశారు అని. ఇమీడియట్గా నాకు ఎందుకు అది మంచి సిగ్నల్గా అనిపించలేదు.
నేను నా మనతో పాటు మూవ్ అయ్యి అంతా ఎతుకుతా పబ్లిక్ గ్రామస్తులను కూడా లేపి మూవ్ అయితే ఇతను ఫలానా అని తెలీదు, ముద్దాయిగా పట్టుకున్నాం. తర్వాత తెలిసింది అతను రుద్రాక్షపల్లి నరహంతుడు రామారావు అని. మొత్తం ఖమ్మం జిల్లా పోలీస్ అంతా కూడా అతని కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే అతను మాకు ఒక కేసులో దొరికాడు. నేను వాళ్ళకి అప్పచెప్పాను. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్. తర్వాత అతన్ని పబ్లిక్ అందరు రాళ్లతో కూడా చంపేస్తారు అనుకుంటా కదా. అది ఆగిరిపల్లిలో వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు. వీడు మనస్తత్వం మారలేదు. అతను రామారావు మనస్తత్వం ఎక్కువ క్రైమ్ చేస్తాడు, ఆడపిల్లల్ని ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళ బంధువులు అది ఓపిక పట్టలేక చంపేశారని తర్వాత అనుకున్నారు. అది పోలీస్ ప్లాన్ అంటుంటారు. లేదు లేదు, ఆ రోజుల్లో పోలీస్ కానీ ప్లాన్ ఇలా ఏమి లేవు. ఉంటే అప్పుడు నరహంతగా అప్పుడే రామారావు రుద్రాక్షపల్లి చేసినప్పుడే అంటే మీ చేయికి తడట్టకుండా చేయించారని లేదు వార్త ఉంది. వాళ్ళు విసిగి వేసారి అప్పుడు ఆగిరిపల్లిలో కొట్టి చంపేశారు. ఓకే, తర్వాత ఎక్కడ ఉందండి? ఇంకా నెక్స్ట్ విసన్పేట తర్వాత? నెక్స్ట్ విసన్పేట తర్వాత నేను ఎక్కువ కాలం చేసింది కైకులూరు టౌన్ పోలీస్ స్టేషన్ చేశాను. దాదాపు 3.5 సంవత్సరాలు. ఏముందండి అక్కడ? అక్కడ పనిచేశాను. 3.5 సంవత్సరాల్లో నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే కైకులూరు సర్కిల్ ఏ క్రైమ్ జరిగినా మా సిఐ గారు, డిఎస్పీ గారు నన్నే ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. మంచి మంచి క్రైమ్లని డిటెక్ట్ చేశాం. అక్కడ ఏంటి క్రైమ్ నేచర్ ఏంటంటే? క్రైమ్ నేచర్ ఎక్కువగా దొంగతనాలు ఉంటాయి, చీటింగ్లు ఉంటాయి. అన్నీ కూడా మన జాగ్రత్తగా అక్కడ ఉన్న ఆ రోజు ఉన్న పొలిటికల్ నాయకులు కూడా లా అండ్ ఆర్డర్ బాగుంది, బాగా చేస్తున్నాను, నన్ను 3.5 years యాజ్ ఎస్ఐగా అక్కడ కైకులూరులో నన్ను ఉంచారండి. అంటే కైకులూరులో క్రైమ్ అంటున్నారు అంటే బాడీ అఫెన్స్ ఎక్కువ ఉంటుందా లేదంటే డే ఆఫ్ హెచ్బీలా నైట్? ఎక్కువ కైకులూరులో మాకు బార్డర్లో ఆకివీడు అనే విలేజ్ ఉంది. అవును, ఆకివీడులో అందరూ దొంగలు ఉంటారు. నైట్ టైం వచ్చే అందరు కాదు, కొందరు. అంటే ఒక ఏరియా ఉంది, అది అప్పుడులో ఫేమస్. కైకులూరులో వచ్చి నేరం చేయాలంటే భయపడే విధంగా ఈ ఎస్ఐ గారు ఉండగా మనం వెళ్ళకూడదు అనే డెసిషన్ వచ్చేలాగా నేను వాళ్ళని చేయడం జరిగింది. దాంతో నేను ఉన్నంతకాలం కైకులూరులో దొంగతనాలు కానీ ఇష్యూలు కానీ రాలా. అంటే వాళ్ళని కొంచెం కూర్చోబెడతాం, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళు మార్పుతాం. మా ఏరియాకి నేను ఉన్నంతకాలం కైకులూరు ఏరియాకి వాళ్ళు వచ్చింది కానీ దొంగతనాలు చేసింది, నేరాలు చేసింది కానీ జరగలేదు. అంటే నేను ఎక్కడుంటే ఆ ఏరియాలో ఏం సమస్య ఉంది, దేనికి పోలీస్తో మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ఉద్యోగం చేసే క్రమం నాది. దాంతో నాకు అక్కడ 3.5 years ఎస్పీ గారు కైకులూరు బార్డర్, మాకు వెస్ట్ గోదావరికి కృష్ణా జిల్లా బార్డర్, అక్కడ పనిచేశాను. కైకులూరు తర్వాత అంటే కైకులూరు తర్వాత నేను 2010లో ప్రమోషన్ తీసుకున్నాను. నేను ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ తీసుకొని ఒక 3 years సిఐడిలో పనిచేశాను. అప్పుడు హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉండేది. విజయవాడ సిఐడిలో పనిచేస్తూ తర్వాత మళ్ళా 2014లో నేను మళ్ళీ లా అండ్ ఆర్డర్గా సిఐగా బయటకు వచ్చానండి. ఆఫీసర్లో నేను 3.5 years సిఐడిలో మంచి గుడ్ వర్క్ చేశానని నాకు అప్పుడు మళ్ళా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ గుడివాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాను. గుడివాడలో కూడా రౌడీజం ఉంటుంది. గుడివాడలో రౌడీజంగా ఉంది, బట్ నేను రూరల్ సర్కిల్ చేశాను. అంటే ముదినేపల్లి, నందివాడ, గుడివాడ రూరల్ చేశాను. అక్కడ కూడా గుడివాడలో ఏ ఇష్యూ అయినా కూడా ముందు ఉండి బాగా చేశాం. గుడివాడ తర్వాత ఎలక్షన్ 2014 ఎలక్షన్ జరిగింది. నేను ఎలక్షన్ కూడా అక్కడ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను. కానీ గుడివాడ ఎలక్షన్ అంటే మినిమం న్యూసెన్స్ లేకుండా, చిన్న ఇష్యూ లేకుండా జరగదు. మరి ఎలా దాన్ని మీరు చేశారు? అప్పుడున్న నాయకులంతా, నేనున్న క్రమంలో అప్పుడున్న అందరూ సీనియర్ నాయకులు ఉండేరు. ఇప్పుడున్నంత రచ్చగా నాయకులు యూత్ లేరు. ఒక మారల్ వాల్యూస్ ఉండే, చెప్తే వినేవాళ్ళు. చక్కగా ఎలక్షన్ నేను 2014 ఎలక్షన్ గుడివాడ రూరల్ సర్కిల్లో ఎటువంటి ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాకుండా చేయగలిగాను. ఆ తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి ఎస్హెచ్ఓగా 3.5 సంవత్సరాలు పనిచేశానండి. ఇక్కడే ఉంది సార్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 3.5 సంవత్సరాలు ఎస్హెచ్ఓగా పనిచేసినప్పుడు నేను మర్డర్ కేసులు, ఆల్ కేసెస్ కూడా డిటెక్ట్ చేసేవాడిని. టౌన్లో అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేది, ఇష్యూస్ ఉండేవి. అన్ని ఇష్యూస్ కూడా మేము, మా ఎస్పీ గారు అప్పుడు బాగా మాకు వెన్నుదన్నుగా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో మేము చేసేవారు. అన్ని ఇష్యూస్ కూడా హ్యాండిల్ చేసాం. మచిలీపట్నంలో ఒక అమ్మాయి కాలేజీలో క్లర్క్గా పనిచేసే ఒక అమ్మాయి అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే భర్తే ఆ అమ్మాయిని అటెంప్ట్ చేసి చంపైపోయాడని ఒక పెద్ద రూమర్ క్రియేట్ అయింది. బట్ నేను అది కాదని, ఇది రాబరీకి సంబంధించిన కేసు అని ఎస్పీ గారితో చెప్పి ఆ కేసు కట్టాను. ఎస్పీ గారు నాకు 2 days టైం ఇచ్చారు. విజయ్ కుమార్ ఎస్పీ గారు అప్పుడు 2 daysలో నువ్వు అది రాబరీ అని ప్రూవ్ చేయాలని. నేను ఆ క్రమంలో
ఆ అమ్మాయి పనిచేసే కాలేజీకి మా కానిస్టేబుల్ మఫ్టీలో పంపించాను. ఈ అమ్మాయికి ఎవరు దగ్గరగా ఉంటారు, ఎవరు యాక్సెస్ ఉంది, ఇంటికి వెళ్ళి అంత అటెంప్ట్ చేసే పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరని ఆలోచన చేసిన క్రమంలో వాచ్మెన్ చెప్పాడు, ఈవిడికి ఒక స్టూడెంట్ రావట్లేదు 3 రోజులు బట్టి, ఎరా మేడంకి దెబ్బలు తగిలేంటో నువ్వు రాలేదు, నేను ఫోన్ చేసి అడిగితే నాకు జ్వరం అన్నాడని. ఇమీడియట్గా మా కానిస్టేబుల్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాడిని తీసుకొచ్చాం. వాడు చూస్తే ఒంటి మీద బైట్ మార్క్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఉన్న గోల్డ్, ఒంటి మీద ఎక్కువ గోల్డ్ ఆవిడకి ఇష్టం, ఉంగరాలు గొలుసులు అన్నీ వేసుకునేది. ఇవన్నీ దొంగతనం చేయడానికి ఆ అమ్మాయిని అటెంప్ట్ చేసి అవన్నీ పట్టుకెళ్ళిపోయి అన్కాన్షియస్ చనిపోయిందని వదిలేశాడు. బట్ ఆ అమ్మాయి చనిపోలేదు, తర్వాత బతికింది. టీచర్నే అటెంప్ట్ చేశాడా? క్లర్క్ని స్టూడెంట్ అటెంప్ట్ చేసి ఆ రోజుల్లోనే 2016లోనే అటెంప్ట్ చేసి గోల్డ్ అది తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అతను స్టూడెంట్ ఇట్లా చేయడానికి పెద్ద రాజకీయంగా కానీ అంత కమోషన్ వస్తే మేము ఓపెన్గానే అతన్ని తీసుకెళ్ళి రికవరీ, ఇంటాక్ట్ ప్రాపర్ రికవర్ చేసి దాన్ని సెన్సేషన్ కేసు ఒకటి చేసాం. ఇక్కడ మచిలీపట్నం. ఎస్, ఎస్పీ గారు ఏమన్నారు? ఎస్పీ గారు అప్రిసియేట్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తర్వాత ఆవిడ హాస్పిటల్ నుంచి వచ్చాక ఆవిడ కూడా కృతజ్ఞత చెప్పింది. నా బంగారం నాకు ఇష్టం అని వాడికి తెలుసు, నాకు ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండేవాడు, హ్యాండీగా ఉండేవాడు, అలా నమ్మకంగా ఉండేవాడు, ఇట్లా చేశాడు నేను అనుకోలేదు, అందరూ నా భర్తను అనుకున్నారు. అదొక నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే. ఇంకేముండదు మచిలీపట్నంలో? మచిలీపట్నంలో ఎక్కువ ఇష్యూస్ అన్నీ లా అండ్ ఆర్డర్, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్, కలెక్టరేట్ నా ఆధ్వర్యంలో ఉండేది. ఎవరు ఏ నిరసన వ్యక్తం చేయాలన్నా కలెక్టరేట్ గేట్ పట్టుకొని వెళ్ళబడతా ఉండేవారు. అవన్నీ పోలీస్ పరంగా ఎగైనెస్ట్ పోలీస్ లేకుండా ముందే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు దాన్ని చేయొచ్చు, మనం ఎంతవరకు పర్మిట్ చేస్తాం, ఒక అవగాహనతో అవన్నీ సక్సెస్ఫుల్గా లీడ్ చేసేవాడిని. లేకపోతే ఎగైనెస్ట్ పోలీస్ వార్తలు ఎక్కువ ఉండేవి. బట్ నేనున్న క్రమంలో ఎప్పుడు కూడా అలాంటి న్యూస్ ఎప్పుడు రాలేదు. మచిలీపట్నం తర్వాత ఎక్కడికి వచ్చారు? మచిలీపట్నం తర్వాత నేను కృష్ణా జిల్లా చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఒక 1.5 years చేశాను. ఆ చల్లపల్లి చేసే క్రమంలో ఒక మర్డర్ కేసు జరిగింది. ఆ కేసులో ఫ్యాక్ట్స్ ఏంటంటే అతను కూతురే తండ్రిని ప్రియుడితో కలిసి నూజివీడులో మర్డర్ చేస్తుంది. కూతురే తండ్రిని ప్రియుడితో కలిసి మర్డర్ చేస్తుంది. చేసి ఈ ఐడెంటిటీ దొరకకుండా అతన్ని తీసుకొచ్చి చల్లపల్లి ఏరియాలో పొలాల్లో పడేసి వెళ్ళిపోతారు డెడ్ బాడీని. బట్ మేము ఈ ఆలోచించిన క్రమంలో అతను హోటల్లో పనిచేస్తాడు, అతని యొక్క ఫీచర్స్ అన్నీ డెడ్ బాడీని వెరిఫై చేసినప్పుడు ఇతను తాపీ పని కానీ కూలి పని వర్క్ చేస్తాడు అన్న ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత బంధువులు అందరికీ కూడా కాల్ డేటా పెట్టాం, సిడిఆర్స్ పెట్టాం. సిడిఆర్ పెట్టే క్రమంలో ఆవిడ వెరిఫై చేసినప్పుడు ఏ రోజైతే మాకు డెడ్ బాడీ ట్రేస్ అయిందో 2 రోజుల ముందు ఆవిడ చల్లపల్లి ఏరియాలోకి వచ్చినట్టుగా మాకు సిడిఆర్ ట్రేస్ అయింది. ఇమీడియట్గా మేము నూజివీడు వెళ్ళి ఆవిడని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మొత్తం ఆవిడ ప్రియుడితో కలిపి తండ్రి అడ్డుగా ఉన్నాడని చంపేసిన కేసు. ఎందుకంటే తండ్రికి చంపడం ఎందుకు? అతను అడ్డుగా ఉంటున్నాడు, ఒప్పుకోవట్లేదు అని ఆలోచనతో ఆవిడ తండ్రి ఏమో ఓల్డ్ ఏజ్డ్, ఏ విధంగా అయినా అడ్డంకి అని చంపేశారు. ఆ కేసు చేయడం అనేది చాలా సాటిస్ఫాక్షన్గా మనకి అనిపించింది. అందరు కన్విక్షన్ వచ్చిందండి? ఎస్. తర్వాత నేను మళ్ళా 2019 ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ నేను ఏలూరు 2 టౌన్ SHOగా ఏలూరు 2 టౌన్కి వెళ్ళాను. అక్కడ 7 yearsకి ఒకసారి అమ్మవారి జాతర జరుగుద్ది, మొన్న కూడా జరిగింది జాతర. ఆ జాతర నేను సక్సెస్ఫుల్గా చేశాను. మంచి అక్కడ ఉన్న వాళ్ళ అందరూ కూడా అప్రిసియేషన్ ఇచ్చారు. ఏలూరు 1 టౌన్లో రౌడేజ్ ఉంటుంది, ఏలూరు 2 టౌన్ కూడా అప్పుడప్పుడు వచ్చి స్మెల్ ఇస్తుంటారు. అవును. మరి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? ఏలూరు నేను వెళ్ళేటప్పటికి ఎలక్షన్ మూమెంటు అక్కడ శంకర్ అనే ఒక రౌడీ ఉన్నాడు, వాడు పోలీసుతో కత్తులు పట్టుకొని తిరుగుతాడు, పోలీసు వాడిని అరెస్ట్ చేయలేరు అంటే మా ఎస్పీ గారు రవిప్రకాష్ సార్ ఇప్పుడు ఐజీగా ఉన్నారు. ఎవరండి? రవిప్రకాష్ గారు ఇప్పుడు ఐజీగా ఉన్నారు. సారు ఇప్పుడే మనం ఎలక్షన్ చేయాలంటే వీడి మీద కేసులు ఉన్నాయి, వీడిని ఎవరు టేస్ట్ చేయట్లేదు, నువ్వు చేయమని చెప్పారు. నేను మా టీంని మోటివేట్ చేసి ఎక్కడికి వెళ్ళినా నా సక్సెస్కి లీడ్ ఏంటంటే నా మెన్నే. నిరాసక్తితో అందరూ కూడా ఓ 50% నిరాసక్తితో ఉంటారు, చేయగలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చేయించుకునే విధానం తెలియక అందరూ అనుకుంటారు. బట్ నేను అందరిని పాలించేసి మన ప్రెస్టేజ్. ఒక సార్ అడిగారు, వాడు ఓపెన్గా రౌడీ అని పబ్లిక్లో డిక్లేర్ చేసుకొని మనం వెళ్తే కత్తు పట్టుకుంటాడు, ఇది మనకే అవమానం అని చెప్పి వాడి మీద ట్రాప్ పెట్టి వితిన్ 1 weekలో వాడిని పట్టుకున్నాం. పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ కాలు కూడా విరిగింది. ఆ కానిస్టేబుల్ ఎప్పుడు బయటికి వెళ్ళి ఆండార్ చేసేవాడు కాదు, డబ్బా రైటర్ అంటే రికార్డ్ రాసుకునేవాడు. అలాంటి కానిస్టేబుల్ వాడి మీద పడి కాలు ఇరిగినా కూడా వాడిని వదలకుండా అలాగే ఉండిపోయాడు. మేము వెళ్ళే వరకు కూడా అట్లాగే ఉండిపోయాడు. నాకు ఇంకా గుర్తు, అతను ఎప్పుడు వెళ్ళినా పలకరిస్తా అంతా. మరి వాడిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం, వాడి రిమాండ్ పెట్టడం,
నేను వేలూరులో ఎలక్షన్ పీరియడ్ 7 months వరకు ఉన్నాను. వాడికి చెప్పాను, నువ్వు బెయిల్ పెట్టుకోకుండా ఎలక్షన్ అయ్యే వరకు ఉంటే తర్వాత నువ్వు వచ్చిన ఇబ్బంది లేదు, మళ్ళీ నోటీస్ చేసామంటే నీకు అని కౌన్సిలింగ్ ఇస్తే వాడు బెయిల్ పెట్టుకోకుండా ఎలక్షన్ తర్వాత వరకు బెయిల్ పెట్టుకోలేదు. ఇది ఎవరు నమ్మలేదు అప్పుడు. వాడు బెయిల్ పెట్టుకొని రాడు సార్ అని నాకు చెప్పినా ఎవరు నమ్మలేదు. బట్ నేను మాట్లాడే విధానం వాటి నచ్చిన విధానం తెలియదు. ఎలక్షన్ పీరియడ్ అంతా వాడు జైల్లోనే ఉండి తర్వాత బెయిల్ పెట్టుకున్నాడు. ఈ రకం కూడా ఉంటుందా ట్రీట్మెంట్? అంటే ట్రీట్మెంట్ అంటే అన్నిటికీ ట్రీట్మెంట్ కాదు. ఒక నేరస్తుడు కూడా మంచిలో అతనిలో ఉన్న మంచి గుణాన్ని ఏదైనా అప్రిషియేట్ చేయటం, నీకు మెయిల్ చేస్తాను ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే దాంతో మాకు అతను కూడా సహకరిస్తాడనేది నా ఉద్దేశం. మేము అకాడమిక్గా ఉన్నప్పుడు చాలా ట్రైనింగ్ కోర్సులు చేసేవాళ్ళం. మధ్య మధ్యలో వెళ్ళి ఆ ట్రైనింగ్లో చేసినప్పుడు ముద్దాయి సైకాలజీ కూడా ఒక ట్రైనింగ్ కోర్సులు ఇవన్నీ ఉంటాయి. మాట్లాడే విధానం అంటే మనకి వాడు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, నీ దగ్గర నుంచి నాకు రెసిప్రోకల్ బార్టర్ సిస్టమ్. నీకేం కావాలి, నాకేం ఇస్తుంది. నీకేం కావాలి సార్, నాకు ట్రీట్మెంట్ వద్దు, నన్ను ఇన్నాళ్ళు నేను పోలీసు భయపడి అక్కడెక్కడ తిరుగుతున్నాను, మీకే నన్ను కొట్టద్దు సార్. మరి నేను చెప్తున్నాను కదా, నువ్వు అక్కడెక్కడ తిరిగేది ఏదో సేఫ్గా సెక్యూర్డ్గా జైల్లోనే ఉండు అంటే ఓకే సార్ డన్ అని అతను ఒప్పుకున్నాడు. అది ఇప్పటికీ నాకు మెమరబుల్ ఇష్యూ. ఎలక్షన్ అయిపోయి బెయిల్ వేసుకున్నాను. ఎలక్షన్ వేసే బెయిల్ వేసుకున్నాను. ఎలక్షన్ అయిపోయింది హ్యాపీగా. ప్రతి స్టేషన్లోనూ ప్రతి ఒక దాంట్లోనూ మనం అంటే ఒక యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మన సొసైటీ ఏం కోరుకుంటుంది, మనం ఏం చేస్తున్నామని ఆలోచన ఉంటే ఇప్పటికి కూడా మనం అట్లాగే మనం వెళ్ళగలమని నా ఉద్దేశం. అట్లా జరిగింది. తర్వాత నేను 2020లో యాజ్ ఏ డిఎస్పీ ప్రమోషన్ తీసుకున్నాను. డిఎస్పీ ప్రమోషన్ తీసుకొని ఏసీబీ హెడ్ క్వార్టర్స్లో 4 years డిఎస్పీ ఏసీబీగా పనిచేశాను. ఏసీబీలో నేను చేసిన వర్క్ మెచ్చుకొని నాకు ఇక్కడ తెనాలి పోస్టింగ్ ఇచ్చారు. ఏసీబీలో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫిష్ కరప్షన్, 2 గోట్ కరప్షన్, 3 బఫెలో కరప్షన్. ఫిష్ కరప్షన్ అనేది మన ఇల్బిల్ట్ అయిపోయింది. అంటే చెరువులో చేప నీళ్ళు తాగినట్లు మనం పెడుతుంటాం. కానీ ఏసీబీ ఏం చెప్తుందంటే అది కూడా తప్పే, కానీ దానికి కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వాలంటది. గోట్ కరప్షన్ దానికి ఖచ్చితంగా వేయాలంటది. బఫెలో అసలు కోసిమంటది. 3 మీరు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఎక్కువ సొసైటీలో ఉన్న డౌన్ ట్రోడెన్ పీపుల్ దేనికి అయితే ఎక్కువ సఫర్ అవుతున్నారు, ఏ వర్క్ అయితే ఆగిపోతే ఆ సొసైటీ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం అండి. అంటే ఇప్పుడు ఎదగాల్సిన ఒక అభ్యుదయ భావంతో ఎదగాల్సిన ఒక వ్యక్తి ఎదగకుండా వాడి ఫైలు పెండింగ్ పెడతాం, వాడిని ఏడిపించటం, వాడి గ్రోత్ని కట్ చేయటం, కాంట్రాక్ట్లు బిల్లులు అవ్వకుండా చూడటం, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ టు సొసైటీ అండి. మీరు ఫిష్ కరప్షన్ అన్నారు. ఫిష్ కరప్షన్ అనేది ఎవరికి హానికరం అయిందని నేనంటే అనుకున్న పర్సనల్ వ్యక్తిగతం. అది ఎవరికి హానికరం కాదు, రొటీన్లో చిన్నగా జరుగుతుంది. అది రొటీన్ మొత్తం సొసైటీ అంతా ఉండొచ్చు. బట్ ఈ బఫేలో అనేది ఎదుటి వ్యక్తిని భయపెట్టి నీ బిల్లు రాదు, నీకు ఇలా ఇబ్బంది పడతావు, అది ఇట్లా చేస్తామని చెప్పి మ్యాక్సిమం ఏసీబీకి సఫరర్స్ అందరూ అప్రోచ్ కాదు, బాధ కలిగి హ్యూమిలియేట్ అయ్యి ఇబ్బంది పడిన వాళ్ళే వస్తారండి. దాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పనిచేయడం అనేది ఏసీబీలో జరుగుతుంది. అట్లాగే పనిచేస్తామండి అక్కడ. కానీ కొంతమంది కావాలని ఆఫీసర్ మీద కోపంతోనో ఇంకోటి రెవెన్యూ తీసుకోవడం ఇన్ డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ ఇస్తుంటారు. అది మీరు ఒకవేళ కంప్లైంట్ వచ్చింది, ఆఫీసర్ యొక్క క్యారెక్టర్, ఆఫీసర్ యొక్క రికార్డ్ కూడా వెరిఫై చేసి వెళ్తారా, లేదా కంప్లైంట్ వచ్చింది కదా వెళ్ళిపోతుంటారు? ఏసీబీకిను పోలీస్ లా అండ్ ఆర్డర్కి ఉన్న తేడా అదేనండి. లా అండ్ ఆర్డర్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ కట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అదే ఏసీబీలో ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఆ ఆఫీసర్ యాంటిసిడెంట్స్ అన్నీ వెరిఫై చేస్తాం. పబ్లిక్లో ఎట్లా ఉంది, సహోద్యోగులతో ఎట్లా ఉంది, డిపార్ట్మెంట్లో అతనికి ఉన్న రెప్యుటేషన్ ఏంటి, పబ్లిక్లో ఉన్న రెప్యుటేషన్ ఏంటి, ఇతను ఏ విధంగా మనకు కంప్లైంట్ చేశాడు, ఏ విధంగా గ్రజ్తో వచ్చాడు, ఇవన్నీ వెరిఫై చేసి అది ఏసీబీలో ఒక కింద ఆఫీసర్ అంటే సిఐదో డిఎస్పీదో ఒపీనియన్తో కేసు మేడౌట్ అవుతుంది. అప్ టు డీజీపీ ర్యాంక్ వరకు దీన్ని వెరిఫై చేసుకొని ఇది కరెక్టా కాదా అని సీక్రెట్గా ఎంక్వైరీ జరిగిన తర్వాతే దాని మీద యాక్షన్కి వెళ్తారు. అందువలన తొందరపాటు చర్య అనేది ఎప్పుడు ఉండదండి. ఓకే. కానీ ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది కానీ డిఏ కేసులు ఎందుకు రాదు? ట్రాప్ కేసులో కన్విక్షన్లో అంటే విట్నెస్లు ట్రాప్లో మీడియాలో మనకి అవన్నీ ఉంటాయి. డిఏ కేసులో ఏమవుతుందంటే డిఏ కేసు చేసినప్పుడు ఆ అసెట్స్ ఎలా సెక్యూర్ చేసుకున్నారు
అనే దాని గురించి ఏసీబీ చాలా రికార్డ్ తయారు చేయాల్సి వస్తుంది. ఆ రికార్డ్ తయారు చేసే క్రమంలో అతను దానికి ఉన్న సోర్సెస్ అన్నీ ఆ రోజు మనకు ప్రొడ్యూస్ చేయలేడు. కానీ ఆ ట్రాప్ కేసు డిఏ కేసు ఒక 7 years 8 yearsకో ట్రయల్కి వస్తుంది. అప్పటికి ఆ సోర్సెస్ అన్నీ అతను కోర్టు ముందు ప్రజెంట్ చేసి దీనివలన నేను ఇట్లా ఈ సోర్స్ వలన ఈ అసెట్ కొనుక్కున్నాను ప్రూవ్ చేస్తూ ఉంటాడు. మనం పెట్టే క్రైమ్కి ట్రయల్ జరిగే టైము 7-8 సంవత్సరాల గ్యాప్లో అంతా ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది. సో అందుకు అది దానివల్ల డిలే అవుతుంది. అందుకని డిఏ కేసులో తొందరగా రావు. ఓకే సార్, ఏసీబీలో పనిచేశారు. ఏసీబీలో సాధారణంగా ఆఫీసర్లు పనిచేసినప్పుడు ట్రాక్ రికార్డ్ బాగున్న వాళ్ళకి మాత్రం ఏసీబీ పోస్ట్ ఇస్తారు. కొంతమంది ఏసీబీలో కంటిన్యూ అయిపోతుంటారు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఏసీబీలో పనిచేసిన వాళ్ళకి కొంతమంది ఆఫీసర్లు మంచి పోస్టింగ్ ఇస్తారు. మంచి పోస్ట్ అంటే లా అండ్ ఆర్డర్. మీకు ఆ విధంగా వచ్చింది ఇది పొలిటికల్ పోస్టింగ్, ఆఫీసర్ పోస్ట్? లేదండి, నేను ఏసీబీలో డిఎస్పీగా 4 years పనిచేసినప్పుడు అప్పుడున్న డీజీపీ గారు బిఫోర్ ఎలక్షన్ నన్ను పిలిచి నువ్వు 4 years పనిచేసావని నాకు సపోర్ట్ చేసిన ఆఫీసర్లు ఎస్పీ గారు, డిఐజీ గారు, ఐజీ గారు కూడా సపోర్ట్ చేశారండి. ఇలా ఏసీబీలో గుడ్ వర్క్ చేసిన వాళ్ళకి ఇవ్వకపోతే ఏసీబీలో ఉన్న ఆఫీసర్లకి మోటివేషన్ ఉండదని ఆ లిస్టులో అప్పుడు మాకు ఒక 6గురికి లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లు ఇచ్చారు. ఆ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు నేను ఒకడిని. నాకు ఆ పోస్టింగ్ కూడా తెనాలే ఇచ్చారు ఫస్ట్. నాకు తెనాలి వచ్చినప్పుడు నేను అప్పుడు ఆఫీసర్ని అడిగాను, ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ నేను వెళ్తున్నాను, అక్కడ ఎంతవరకు సర్వైవ్ అవుతుందో తెలియదు, ఇక్కడే ఉంటాను సార్ అని అంటే, కాదు నీకు లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ నువ్వు వెళ్ళాలి, నువ్వు చేయాలి, మోటివేషన్ ఇది, నువ్వు బాగా చేసావు అని పంపించారు. అప్పుడు నాకు తెనాలి ఎస్డిపిఓగా అని ఇక్కడ పోస్టింగ్ వచ్చిందండి. పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను 9 months ఇక్కడ లా అండ్ ఆర్డర్ చేసి బిఫోర్ ఎలక్షను వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్తో మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే నేను విజయవాడ ఏసీపీ 1 ట్రాఫిక్గా 6 months పనిచేశాను. సార్ 9 monthsలో మీకు గుర్తుండిపోయిన కేసులు చెప్పండి. అప్పుడు 9 monthsలో నేను చేసిన కేసుల్లో ఎక్కువగా ఈ గంజాయి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామండి. తెనాలి గంజాయి రైతులు చేయాలి అనేది ఉండేది. ఆ గంజాయి చేయడం, పబ్లిక్ గ్రీవియన్స్ ఎక్కువ ఉండేయండి. అప్పుడు పిటిషనర్ని ఆఫీసర్తో మాట్లాడడం అనేది తక్కువగా ఉండేది ఒక డిఎస్పీ స్థాయిలో. ఇక్కడ నేను అది బాగా నాకున్న అలవాటు ప్రకారం గ్రీవియన్స్ అన్నీ బాగా చేశానని పేరుతోనే ఫర్దర్గా వచ్చిన గవర్నమెంట్లో కూడా ఇప్పుడు మినిస్టర్ గారు మనోహర్ గారు ఆ పేరుతో నాకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎస్డిపిగా ఛాన్స్ ఇచ్చారు. మినిస్టర్ గారు ఆయన గతంలో వాళ్ళ నాన్నగారు కూడా పొలిటీషియన్ సీఎం చేశారు కాబట్టి పోలీసుతో మంచి ర్యాపో ఉంది, పోలీసు అంటే మంచి రెస్పెక్ట్ ఇస్తుంటారు. మీతో ఎలాగుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీ లిమిట్స్, మీ బౌండరీస్ క్రాస్ అవ్వకుండా మీరు లా అండ్ ఆర్డర్ చేయమని చెప్పి ఏకైక వ్యక్తి అని నేను అనుకుంటాను. మా మినిస్టర్ గారు రాగానే మిమ్మల్ని తీసుకొచ్చిన పర్పస్ ఏంటంటే తెనాల్లో రౌడీజం ఉండొద్దు, గంజాయి ఉండొద్దు. నేను ఎలక్షన్లో వాగ్దానం చేశాను, నాకు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి తెనాల్లో ఉండద్దు అనే ఒక మాట తప్పితే ఆయన రెగ్యులర్గా మాకేమి ఫోన్ చేయడం, ఆ పని చేయి ఈ పని చేయి చెప్పడం ఉండదండి. పోలీస్ ఇండివిజువల్గా మేము మాకున్న దాన్ని పెర్ఫామ్ చేయడానికి ఇచ్చిన అవకాశం, మా సిఐలు ఎస్ఐలు స్టాఫ్ కూడా అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దాంతోనే మేము తెనాలని నేరరహిత తెనాలిగా చేయగలిగాం. మాకేమీ ఎటువంటి పొలిటికల్గా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఉన్నది ఉన్నట్టు చేయటం, పబ్లిక్లో కాన్ఫిడెన్స్ పెంచగలిగాం పోలీస్ మీద, గవర్నమెంట్ మీద. అది చాలా సంతోషం మాకు. సార్ రెండోసారి తెనాలి వచ్చారు. మొదటిసారి తెనాలికి రెండోసారి తెనాలికి ఏం తేడా వచ్చిందా? అది నేను మొదటిసారి తెనాలికి రెండోసారి తెనాలికి అనేది పబ్లిక్ నాకు చెబుతూ ఉంటారు. మీరు అప్పుడు వచ్చినప్పుడు అంతా ఇంత స్ట్రిక్ట్గాను ఇంత లా అండ్ ఆర్డర్ ఎందుకు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారంటే అప్పుడున్న సిచ్యుయేషన్స్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఫెసిలిటీస్ వేరని చెప్తా ఉంటానండి. పబ్లిక్ నుంచి ఆ టాక్ ఉంటుంది. సార్ దాదాపు సంవత్సరం పైన పనిచేస్తున్నారు తెనాలిలో. బాగా గుర్తుపెట్టిన క్రైమ్ కేసు చెప్పండి. తెనాల్లో నేను వచ్చాక చాలా క్రైమ్స్ ఇమీడియట్గా 24 hours to 48 hoursలో డిటెక్ట్ చేసామండి. ఎవరి క్రైమ్ కూడా నాకున్న టీము, మంచి టీం ఉంది, నాకున్న ఆఫీసర్లు కూడా సపోర్ట్ బాగా చేస్తారండి. దాంతో ఏ క్రైమ్ అయినా కూడా మేము 24 hours to 48 hoursలో డిటెక్ట్ చేయడం జరిగిందండి. నేను వచ్చిన తెనాలి జాయిన్ అయిన ఫస్ట్నే అప్పటికి పెండింగ్లో ఉంది 3 నెలలు బట్టి సైనైడ్ కేసు. మీరు ఇదే ఉంటారు, చేబ్రోల్లో సైనైడ్ మర్డర్ జరిగింది. తెనాలి సైనైడ్ కేసు అండి. అది చేబ్రోల్లో ఒక అమ్మాయి, చేబ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధి అది నాదే, ఒక అమ్మాయి అన్నోన్ డెడ్ బాడీ కింద ఉండిపోయింది. తర్వాత ఐడెంటిఫై ఎవరంటే తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ అమ్మాయి అని చెప్పారు. ఆ కేసు నేను రాకముందు 3 నెలల ముందు జరిగింది. నేను వచ్చాక ఆ కేసుని మా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఈ కేసుని పర్సనల్గా చూడమంటే నేను కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ తీసి చూస్తే అందులో మాకు ఎవిడెన్స్ వచ్చింది. వచ్చిన దాని ప్రకారం
ఒక లేడీయే రజనీ అనే అమ్మాయి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి బ్రేజర్లో సైనైడ్ కలిపి చంపేసిందనే విషయం మాకు ఎందుకంటే చంపిందాం. ఈ అమ్మాయి దగ్గర అప్పు తీసుకుంది. ఈ ఎవరైతే చనిపోయారో ఈ అమ్మాయి గోల్డ్ వేసుకొని ఉంటుంది, గోల్డ్ ఎక్కువ ధరిస్తూ ఉంటుంది. ఆ గోల్డ్ తీసుకోవచ్చు, చనిపోయినా ఎవరికి అనుమానం రాదని అంతకుముందు ఈ అఫెన్సులు చేసిన వాళ్ళు అందరూ ఆవిడకి సపోర్ట్ చేయడంతో తీసుకెళ్ళి చంపేస్తారు. దాంతో మనం ఆ కేసు డిటెక్ట్ చేసిన క్రమంలో మాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఎడ్లలింగయ్య కాలనీ తెనాల్లో వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ మదర్ నాగమ్మ. వీళ్ళిద్దరూ కూడా ఈ క్రైమ్కి సూత్రధారులని మేము కనుక్కున్నాం. అంటే ఒక్క అమ్మాయిని చాలా మంది చెప్పారు, చాలా మందిని చంపారు. ఆ ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే, మేము విస్తుపోయే నిజాలని బయటకు వచ్చినాయి. అందులో మెయిన్ ఏంటంటే, ఈ అలియాస్ బుజ్జి అనే అమ్మాయికి 8 years బ్యాక్ మ్యారేజ్ అవుద్ది మార్కాపురం చెందిన ఈశ్వర్రెడ్డితో. అక్కడ అత్తగారితో గొడవలు పడి ఇక్కడికి వచ్చేస్తుంది, పుట్టింటికి వచ్చి ఇక్కడే కాపురం ఉంటుంది. కానీ అత్తగారు ఏం చెప్తుందంటే, నాకున్న ఇల్లు నీకు ఇవ్వను, నా కూతురికే ఇస్తాను, నేను కాగితాలు ఆ అమ్మాయికే రాస్తానని చెప్తుంది. దాంతో ఈ అత్తగారు ఉంటే మనకి ఆస్తి రాదు అనే క్రమంలో అత్తగారు మందు తాగుతుంది అనే ఆలోచన ఇవి తెలుసు, అక్కడే కాపురం చేసింది కాబట్టి. ఒకరోజు ఫోన్ చేస్తే అత్తగారు మందు తాగి తిడతా ఉంటుంది. అయితే మందు తాగుతుంది కంటిన్యూగా 1 day 2 days అట్లాగే తాగుతుందని ఈ బుజ్జీను రవణమ్మ మార్కాపురం వెళ్తారు. వెళ్ళి ఆవిడ తాగే మందులో చిన్న సైనైడ్ కలిపి వెనక్కి వచ్చేస్తారు. సక్సెస్ఫుల్గా అది ఎవరికి తెలియదు, ఆవిడ చనిపోయింది, మందు ఎక్కువ తాగింది, లిక్కర్ తాగింది, చనిపోయింది అనుకుంటారు. తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ ఆస్తి ఆ ఇల్లు అమ్మించి సమాన భాగాలు తీసుకుని డబ్బులు తెచ్చేసుకుంటుంది. అది 2022లో సక్సెస్ఫుల్గా ఆవిడ కంప్లీట్ చేసి ఎవరికి తెలియదు, అనుమానం రాలేదు. దాంతో వీళ్ళు ఇక్కడికి వచ్చాక అవసరాలు పెరిగాయి, డబ్బులు అవసరం పెరిగింది. ఈ డబ్బుల అవసరాల్లో నాగమ్మ అనే దగ్గర 20,000 అప్పు తీసుకుంటుంది. ఆ 20,000 అప్పు కట్టలేదని ఆవిడ బెదిరిస్తూ ఉంటుంది, నాకు డబ్బులు కట్టలేదు నువ్వు అని అడుగుతుంది. ఆ అమ్మాయికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇద్దరు. చూసే క్రమంలో ఒక మధ్యాహ్నం నాకు గుండె నొప్పుగా ఉంది, కూల్ డ్రింక్ పట్టరా అని ఎవరినో పంపేస్తుంది. ఏమైందంటే, నాగమ్మకి గుండె నొప్పుగా ఉందంటే కూల్ డ్రింక్ కావాలని అడిగిందంటే వీళ్ళు అదే ఆపర్చునిటీగా చిన్న సైనైడ్ కలిపి కూల్ డ్రింక్ ఇస్తారు. అందరికీ అనుకున్న విధంగానే అమ్మాయి చనిపోయిద్ది. అది హార్ట్ అటాక్ అనుకుని కొడుకు కూడా అమ్మాయిని ఖననం చేసేస్తాడు. అది కూడా ఆ అమ్మాయి కేవలం ఒక 20,000 రూపాయలు అప్పు తీర్చడానికి తిడుతుందనే కోపంతో అట్లా చేస్తారు. తర్వాత ఈ అమ్మాయి చిల్లర షాప్ ఉంటుంది రమణమ్మకి. ఆ రమణమ్మ దగ్గరికి భూదేవి అని ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది, ఫ్రెండ్. మా ఆయన ఇలా నన్ను రెగ్యులర్గా కొడుతున్నాడు, తిడుతున్నాడు, వీడు బాధపడలేకపోతున్నాను, నేను పని చేసుకుని కూలి డబ్బులు కూడా మందుకు తాగేస్తున్నాడు అని చెప్తుంది. ఎవరైతే ఈ రమణమ్మ బుజ్జి ఉన్నారో, బుజ్జి అనే ఆవిడ వార్డు వాలంటీర్కి పనిచేస్తూ ఉంటుంది. అయితే నీకు అతను పేడ వదిలిస్తాను, నీకు వచ్చే వితంతు పెన్షన్లో నాకు నెల నెల ఇవ్వాలి, నీకు బీమా జగనన్న బీమా ఉంది, ఆ బీమా డబ్బులు వస్తాయి, అందులో నాకు వాటా ఇవ్వంటే ఆవిడ ఒప్పుకుంటుంది. ఆవిడకి చిన్న మందు ఇస్తారు, సైనైడ్ ఇస్తారు. భర్త తాగే లిక్కర్లో కలిపేస్తే అతను చనిపోతాడు. ఎక్కువ తాగి చనిపోయాడని అనుకొని వాళ్ళు కూడా దాన్ని బర్యాలు చేసుకుంటారు, డెడ్ బాడీని. అది కూడా ఎవరికి అనుమానం రాదు. ఇట్లా వీళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎంఓలో డబ్బుల కోసం ఇవన్నీ చేస్తారు. మొత్తం ఎంతమందిని చంపారు? మొత్తం వీళ్ళు అత్తగారిని చంపారు, ఇక్కడ ఇద్దరిని చంపారు. షేకు నాగూర్బి అనే కేసులో మనం ఈ కేసుని డిటెక్ట్ చేసి మొత్తం 4 కేసులుగా మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని రిమాండ్ చేసాం. వాళ్ళకి ఎక్కడిదండి సైనైడ్? ఈ లోకల్లో వాళ్ళకి ఈ ఏసీ మెకానిక్ బిల్లా అనేవాడు ఉండేవాడు, వాడికి వీళ్ళు అప్పు ఇవ్వాలి, అప్పు తీసుకున్నారు, వాడికి అప్పు కట్టలేకపోతున్నారు. నీకు అప్పు కడతాము, మాకు ఏదో చిన్న సైనైడ్ ఇలా అవసరం ఉంది తెచ్చిపెట్టి నీకు డబ్బులు ఇస్తాము అని అన్నారు. వాడు ఫస్ట్ చిన్న పొట్లం తెచ్చి ఇచ్చాడు 2022లో. అత్తగారు చనిపోయినప్పుడు సక్సెస్ఫుల్గా వాడికి అప్పు తీర్చేశారు. మళ్ళీ ఎగైన్ అవసరమైనప్పుడు వాడికి డబ్బులు ఇచ్చి అది తెప్పించుకునేవాడు. అట్లా వాళ్ళు ఈ సైనైడ్ని బిల్లా అనేవాడి ద్వారా సెక్యూర్ చేసుకున్నారు. ఈ కేసులో ఆయన కూడా అరెస్ట్ చేశాం, కంపల్సరీ అరెస్ట్ చేశాం. వీళ్ళందరూ ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. రీసెంట్గా బెయిల్ మీద వచ్చారు. వాళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేశాం. ఆ కాలనీ వాసులు కూడా ఎవరో వాళ్ళని రానివ్వని అప్పుడు గొడవ చేస్తే బయటకు వెళ్ళిపోమన్నాం. ఇప్పుడు ప్రజెంట్ బయటే ఉన్నారు వీళ్ళందరూ. సరే, ఇంకేమున్నాయండి మీ దగ్గర? చాలా కేసులు కనిపిస్తున్నాయి. తెనాలి వచ్చాక చాలా క్రైమ్ మేము డిటెక్ట్ చేసామండి. రీసెంట్గా అయితే మేము పొన్నూరులో మా దూల్పల్లి నరేంద్ర గారి మదర్ ఇంట్లో దొంగతనం అనేది అయింది. దాన్ని సక్సెస్ఫుల్గా వితిన్ 48 hours డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీని మేము మళ్ళీ తీసుకొచ్చాం.
ఆ కేసు సక్సెస్ఫుల్ స్టోరీ అండి. అది అచ్చా. స్టేటులో దాని క్లూస్ ఎక్కడ వచ్చాయండి? క్లూస్ అనేది ఎప్పుడైతే దొంగతనం జరుగుద్దో ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా మనం సీన్ ఆఫ్ అఫెన్స్ని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే ఏదో క్లూ అనేది మనకు వస్తుంది. ఆ విధంగా మాకు ఉదయం 5:30కి వాచ్మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు పోలీస్ స్టేషన్కి, ఇట్లా ఎమ్మెల్యే గారు మాత్రం ఇంట్లో దొంగతనం జరిగిందని. ఇమీడియట్గా మా కింద మా సిఐకి ఎస్ఐకి చెప్పాను, సీన్ ఎవరు మీతో సహా ఎవరు సీన్ డిస్టర్బ్ చేయొద్దు అని మీరు సెక్యూర్ చేయండి అని. ఎవరిని ఫోన్ అవ్వలేదు. మాకు క్లూస్ టీం ఉంటుందండి. ఆ క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ అన్ని రకాలుగా తీసుకొచ్చి వెరిఫై చేసిన క్రమంలో మాకు ఒక ఫింగర్ ప్రింట్ వచ్చింది. ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిదంటే ఏలూరులో మోస్ట్ ఫేమస్ అఫెండర్ సత్యనపల్లి రాకేష్ అనేవాడిదండి. వాడు ఏలూరులో 35 కేసులు వాడి మీద ఉన్నాయి. 12 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇమీడియట్గా మేము వాడిని ఏలూరు పోలీసు మా పోలీసు సక్సెస్ఫుల్గా పట్టుకొని వాడి దగ్గర ఈ గోల్డ్ వెండి అంతా రికవర్ చేసామండి. ఇది కాకుండా కొల్లిపరలో ఎక్కువగా మీ కేసులు ఉన్నాయి. కొల్లిపరలో ఎక్కువ ఈ మధ్యన నేను రాకముందు గంజాయి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేదు. ఆ గంజాయి తీసుకొచ్చి మొత్తం అందరినీ షీట్లు ఓపెన్ చేసాం. దాంతో గంజాయి తగ్గింది. ఒక కేసు అత్తోటలో ఒక కేసు జరిగిందండి. ఒక పెద్ద ఆవిడ రోడ్డు మీద కూర్చొని, ఎవరో కూతురు కొడుకు అందరూ తెనాల్లో ఉంటారు. ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆవిడకి బంగారం అంటే ఇష్టం. ఆ గాజులు, చేతికి గాజులు, మెడలో బంగారం వేసుకొని అరుగు మీద కూర్చొని ఎవరైనా వస్తే కబుర్లు చెప్తా ఉంటుంది. అట్లాంటి క్రమంలో గుంటూరు నుంచి ఇద్దరు నేరస్తులు బర్రెల దొంగతనానికి వస్తారు. బర్రెల దొంగతనం చేద్దామని వచ్చిన క్రమంలో ఈవిడ ఒంటరిగా ఉంటుంది. ఈవిడతో మాట్లాడారు కూర్చొని. ఈవిడ ఒంటరిగా ఉంటుంది, ఎవరో లేరని తెలుసుకొని ఆవిడని అసాల్ట్ చేసి హెడ్ ఇంజురీ అయింది, స్పృహ కోల్పోయింది, బంగారం తీసుకెళ్ళిపోయారు. బట్ వాళ్ళు అక్కడ తిరిగిన దాంట్లో మేము ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వాళ్ళని చూసి మా టీంలు అందరికీ పెడితే వాళ్ళు ఫలానాని ఐడెంటిఫై చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి అది మంచి కేసు. అది మాకు జిల్లా ఎస్పీ గారు కూడా మంచి అప్రిసియేషన్ ఇచ్చారండి. ఇంకా తెనాలిలో కూడా ఒక కేసు కనిపిస్తుందండి. శివాజీ చౌక్ ఒకటి ఉంది, తర్వాత చెంచుపేటలో. అంటే చెంచుపేటలో ఏ కేసు చాలా జరిగినాయి. పొన్నూరులో ఒకటి మగవేది కాలలాగా చంపేల కేసు. తెనాలిపట్నం చెంచుపేటలో భర్తని గతంలో అక్రమ సంబంధం ఎక్స్ లవర్ మాట్లాడుతూ రీసెంట్గానే తెనాలి 3 టౌన్ పరిధిలో ఒక ముస్లిం అతన్ని పొలాలు ఐసోలేటెడ్ ఏరియాలో కొట్టి చంపేశారండి. ఎటువంటి క్లూ లేదు. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను లాస్ట్ 10 years బట్టి ఇతనితో లివింగ్ రిలేషన్లో ఉన్నాను, అందరికీ తెలుసు, నాకేం సంబంధం లేదంటది. ఏం జరిగింది ఈ ప్రాబ్లం అని వెళ్ళి మేము క్లూస్ అన్నీ చేసిన క్రమంలో ఎవరైతే ఈ లివింగ్ రిలేషన్లో ఉన్న అమ్మాయి బిఫోర్ ఎవరితో ఒక అతనితో పరిచయం, ఒక ముద్దాయితో పరిచయం ఉంది. ఇప్పుడు అతను మళ్ళా లైన్లోకి వచ్చి ఇతను అడ్డు లేకపోతే మనం కలిసి ఉండొచ్చు అంటాడు. ఈవిడికి భయపడి నేను అట్లా చేయలేనని చెప్తుంది. అయితే వీడిని నేనే బెదిరిస్తానని చెప్పి కొట్టి చంపేస్తారు. ఆ కేసు కూడా మేము టెక్నికల్గానే డిటెక్ట్ చేసాం. సీసీ ఫుటేజ్లు అవి చూసాం. ఆ సీసీ ఫుటేజ్ క్రమంలో మంచి కేసు అది కూడా చేసామండి. ఏ కేసు అయినా తెనాల్లో నా టీము, నా సిఏలు అందరూ కూడా వితిన్ 24 to 48 hours డిటెక్ట్ చేయడం అనేది మేము గొప్పగా చెప్పుకునేది విషయం. ఆఫీసర్లు కూడా మాకు డిటెక్ట్ చేస్తామని కాన్ఫిడెన్స్, మంచి ఎలివేషన్. కేసులు డిటెక్ట్ చేయడం పోలీసు కామన్ అనుకుంటే, కానీ మీరు 1995 చూస్తున్నారు. పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్ ఇచ్చిన సపోర్ట్తో కేసులు బ్రేక్ త్రూ చేయడం మంచిదంటారా? టెక్నాలజీని ఎక్కువ దాని మీద డిపెండ్ అవ్వాలంట. పబ్లిక్తో ఇంటరాగేషన్ అనేది బిఫోర్ ఈ సెల్ ఫోన్స్ టెక్నాలజీ డెవలప్ ముందంతా ఇన్ఫార్మేషన్ సిస్టంతో అంతా నడిచేది. మనకి ఏది ఉన్నా మనకి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ తప్పితే అదర్ ఏమీ లేవు. అప్పుడు మాకు ఇన్ఫార్మేషన్ సిస్టమ్ ఉండేది, ఒక ఐడెంటిటీ ఉండేది. పాపులేషన్ కూడా ఇంత క్రైమ్ లేదు అప్పుడులో. కాలానుగుణంగా జనాభా పెరిగారు, టెక్నాలజీ పెరిగింది, క్రైమ్ కూడా అట్లాగే పెరిగింది. ఇప్పుడు మేము ఇన్ఫార్మేషన్ సిస్టంతో పాటు టెక్నాలజీ కూడా వాడుకోవాల్సి వస్తుంది. మేము తెనాలిలో ఇప్పుడు దాదాపు 800 సీసీ కెమెరాస్ బిగించాం. ఇక్కడ సీసీ కెమెరాలు, ఈ సెల్ ఫోన్ డేటాలు, క్లూ స్ట్రీము, ఇవన్నీ కోఆర్డినేషన్ చేసుకుంటేనే క్రైమ్ డిటెక్ట్ చేయగలుగుతున్నాం. కానీ కొంతమంది ఇప్పుడు వస్తున్న ఆఫీసులు అందరూ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు, పబ్లిక్ మర్చిపోతున్నారు. దానివల్ల నష్టం అంటారా, లాభం అంటారా?
పబ్లిక్కి పోలీస్కి ఉన్న సంబంధం బట్టి అది నడుస్తుంది. ఇతను ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్లో మనం చెప్తే మనల్ని విట్నెస్గా పెడతారు, లేకపోతే మనల్నే సస్పెక్ట్ చేస్తారు అనే కొంతమంది భ్రమలో ఉంటారు. మాకు తెనాల్లో అయితే పబ్లిక్ కోఆపరేషన్ చాలా ఉందండి. మాకు ఫ్రీగా చెప్తారు, ఫోన్ చేస్తారు, సార్ ఈ ఇష్యూలో పలానా వాళ్ళకి సంబంధం ఉండొచ్చు అని మాకు ఓపెన్గానే మాకు ఫోన్. అంటే అందరూ తెనాలి పబ్లిక్లో ఉండరు కదా, బయట అంటే కొంతమంది మేము ఆఫీసర్లు వాళ్ళకి ఇచ్చిన భరోసా కానీ నమ్మకం కానీ భద్రత కానీ మాకు ఈరోజు తెనాల్లో పబ్లిక్ కోఆపరేషన్ చాలా బాగుంది. కాదండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అందరూ కూడా ఒక క్రైమ్ జరిగింది అనగానే సెల్ టవర్లో లొకేషన్ చూడడం, లేదంటే ఈమెయిల్స్, వీటి మీద డిపెండ్ అవుతున్నారు. పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం తగ్గిపోతుంది. అది ఫ్యూచర్లో మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా? మైనస్ అవుతుందండి. ఒక ముద్దాయి ఒక అఫెన్స్ జరిగినప్పుడు ఆ అఫెన్స్ జరగడానికి ఎలా జరిగిందని మనం ఎనాలిసిస్ చేసుకోకుండా కేవలం టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి చేస్తే క్రైమ్ ఇమీడియట్ డిటెక్ట్ కాదు. ముందు అఫెన్స్ ఎలా జరిగింది, దీనికి రిలేటెడ్ ఎవరు అయి ఉండొచ్చు, సంబంధం ఉండొచ్చు అనేది మనం పబ్లిక్తో ముందు ఒక పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్లో పబ్లిక్ కూడా మనం సపోర్ట్ చేయాలి. అతని బ్యాకప్ ఏముంది, వెనకాల ఏం జరిగింది అనేది పబ్లిక్ చెప్పకుండా, ఎవరు సపోర్ట్ చేయకుండా టెక్నాలజీ మీద అన్నీ జరగవండి. అందువలన పబ్లిక్ కంపల్సరీ కావాలి. అంటే ఒక క్రైమ్ జరగడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. అందులో మేము డిటెక్ట్ చేసే క్రమంలో టెక్నాలజీ ఒక పక్కన, మా క్లూస్ టీమ్ ఒక పక్కన, అలాగే పబ్లిక్ నుంచి వచ్చే అతని యొక్క గతం, ఈ క్రైమ్ ఇతనికి ఎందుకు జరిగింది, ఈ నేరం ఇతని మీద ఎందుకు జరిగింది అనేది మనం తెలుసుకోవాలంటే అతని వ్యక్తిగత జీవితం నుంచి అందరూ మన పబ్లిక్ నుంచి గ్యాదర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. తీసుకునే క్రమంలో ఎవరనేది మనం ఇప్పుడున్న లొకేట్ చేయలేము. సరే, టెక్నాలజీ యుగంలో ఉన్నారు మీరు. విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, టెక్నాలజీ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? ఎక్కువ విజిబుల్ పోలీసింగ్కే మేము ప్రయారిటీ ఇస్తామండి. ఎందుకంటే విజిబుల్ పోలీసింగ్ చేయకపోతే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ జరగాలంటే విజిబుల్ పోలీసింగే ఉండాలి. డైలీ మా ఎస్పీ గారు ఈవినింగ్ కంపల్సరీగా అందరూ 5 to 9 రోడ్డు మీద ఉండి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ఇప్పుడు ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ తెనాల్లో చేస్తే తీసుకొచ్చి కేసు పెడతాం. ట్రిపుల్ రైడింగ్ అయితే కేసు పెడతాం. నైట్ 11 తర్వాత అవసరం లేని వాళ్ళు రోడ్డు మీద తిరగకూడదు, వాళ్ళు టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద బుక్ చేస్తాం. దాంతో ఈ ఆర్డర్ మేము తీసుకున్నప్పుడు తెనాల్లో చాలా వరకు క్రైమ్ కంట్రోల్కి వచ్చింది. కానీ మీకు పబ్లిక్ పెరిగారు, మీకు మ్యాన్ పవర్ తక్కువ అవుతుంది, మరి సాధ్యమని ఇదంతా? సాధ్యం అనేది మనకి పబ్లిక్ కోఆపరేషన్ ఎక్కువ ఉందండి. అంటే వాళ్ళు లాలెస్నెస్ తెనాలు చూశారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ తెనాలు చూస్తున్నారు. పోలీసు ఇంతకుముందు 10 మంది వెళ్ళినా కంట్రోల్ కాని ఇష్యూ ఈరోజు ఒక పోలీసు వెళ్తే వినే పరిస్థితి, కంట్రోల్ అయ్యే పరిస్థితి మనం తెనాల్లో చూడగలుగుతున్నాం. గౌరవిస్తున్నారండి, సపోర్ట్ చేస్తున్నారు. దాంతో మనకి తెనాల్లో ఈ బందోబస్తులు ఉన్నా ఏమున్నా మనం లా అండ్ ఆర్డర్ అనేది బ్రేకప్ అవ్వకుండా జాగ్రత్త. కానీ కేవలం తెనాలి కాకుండా తెనాలి సబ్ డివిజన్లో మీకు బాగా హెడేక్ ఉన్న పొల్యూషన్ ఏదండి? అట్లా యాజ్ ఏ పోలీస్ ప్రొఫెషనల్గా హెడేక్ అనేది, పోలీస్ అంటేనే హెడేక్ ఉండదు అనుకుంటున్నాను. చాలా మంది పీస్ఫుల్లా హెడేక్ అని అడుగుతారు. బట్ నేను యాజ్ ఏ ప్రొఫెషనల్గా ఎప్పుడు హెడేకే కోరుకుంటాను. ఎప్పుడు సమస్య ఉంటేనే మనం బ్రెయిన్కి పదును పెడతాం. మన ప్రొఫెషనల్గా మనం ఏంటనేది నిరూపిస్తాం పబ్లిక్లో. మనం ఏంటనేది నిరూపించాలంటే సమస్యలు అనేవి ఉండాలండి. సమస్యలు లేకుండా ఏం నిరూపించేది ఏమి ఉండదు. కాబట్టి సమస్యలు పొల్యూషన్ అవసరం లేదు. అసలు సమస్య లేకపోతే పోలీసు యూనిఫామే అవసరం లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ప్యాషన్తో రావాలండి. పోలీస్ అంటే బయట ఇప్పుడున్న పబ్లిక్ యూత్ వ్యూ మారింది. పోలీస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. పోలీస్ అంటే ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి, వాళ్ళ ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉండాలి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మనం మీట్ అవ్వగలిగే ఉద్యోగం చేస్తే పోలీసుని చాలా ప్యాషన్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఎక్స్పెక్టేషన్ని మీట్ అవ్వకుండా మనకు వచ్చిందే మనం పోలీస్గా ప్రూవ్ చేస్తామంటే మాత్రం పబ్లిక్లో మనం ఈరోజు మీట్ అవ్వలేము. అందుకని నేను నా జూనియర్ ఆఫీసర్ చెప్పేది ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండాలి. పబ్లిక్ నాడి మనకు తెలియాలి, పల్స్ తెలియాలి, వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, మనం చేసే విధానం పబ్లిక్ కోరుకునే విధానం ఒకటైనప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. కానీ చాలామంది పోలీసు రాగానే డబ్బులు వస్తాయని వస్తుంటారు. అది పూర్వం ఉన్న ఒపీనియన్ అండి. ఇప్పుడు పోలీసు అనేది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాక డబ్బులు అనేది లేదు నాకు తెలిసి. మ్యాక్సిమం ఈ లేటెస్ట్గా ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చి సోషల్ మీడియా వచ్చే కరప్షన్ చాలా వరకు తగ్గిపోయింది. మినిమం మీరన్నా ఇందాకన్నా పిస్ కరప్షన్ ఉండొచ్చు, కానీ బఫేలో గోల్డ్ కరప్షన్ అయితే లేవు. ఉన్న వాళ్ళు సర్వైవ్ కాలేరు, లా అండ్ ఆర్డర్లో ఎక్కువ కాలం సర్వైవ్ కాలేరు. ఆ సర్వైవ్ కాకుండా రికార్డు పాడు చేసుకొని ఉన్న గుడ్ నేమ్ పాడు చేసుకొని ఫ్యామిలీ పరంగాను
ఉద్యోగపరంగా ఏది సఫర్ అవుతున్నారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉదాహరణగా తీసుకుంటే ఎవరు ఈ రోజుల్లో ధైర్యం చేయకూడదని నాకు తెలిసి. చేస్తే వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఆన్సర్ చేయలేరు, సొసైటీకి చేయలేరు, ఆఫీసర్కి చేయలేరు. కానీ పోలీస్ ఉద్యోగం అనేది థ్యాంక్లెస్ జాబ్ ఉంటుందండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఎందుకురా మనం చేయాలని. నేను అంటే నా ఒపీనియన్ మీరు అడుగుతున్నారు కూడా చెప్తున్నా. పోలీస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ ఉంటాయి, ఆఫీసర్లకు ఉంటాయి. నేను 24 అవర్స్ కష్టపడుతున్నానా, 7 అవర్స్ కష్టపడుతున్నా, 10 అవర్స్ కాదు. ఒక విక్టిమ్ ఒక గ్రీవెన్స్తో వచ్చినప్పుడు అతను నేను ఏ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తున్నానని చూస్తాడు, కానీ నా కండిషన్ అతనికి అవసరం లేదు. నా పర్సనల్గా నేను ఎట్లా ఉన్నాను అట్లా ఉన్నాను ఒక ప్రాబ్లంలో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు నా పర్సనల్ గ్రీవెన్స్ అతను చెబితే అతనికి అది కరెక్ట్ కాదు. మనం దానికి సైకలాజికల్గాను ఫిజికల్గా కూడా సిద్ధంగా ఉండాలి. నా ఉద్దేశం అయితే పబ్లిక్ గ్రీవెన్స్ వస్తున్నారు, మనం ఇన్విటబుల్గా ప్రతిదాన్ని వెల్కమ్ చెప్పి రాండి కూర్చోండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని ముందుకు వెళ్ళాలి తప్పితే నాకున్న గ్రీవెన్స్ చెప్పడం యూనిఫామ్కి కరెక్ట్ సమాధానం కాదు. సార్ ఇన్ని చాలా కేసులు ఉన్నాయి కదా, అందులో కన్విక్షన్ వచ్చిన కేసు ఒకటి అంటే ఒక ఆఫీసర్కి అరెస్ట్ చేయడం చార్జ్ చేయడం కాకుండా కన్విక్షన్ వస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మీకు బాగా గుర్తుపెట్టుకున్న కేసు? నేను ఈ తెనాలి సబ్ డివిజన్ ఎస్డిపిగా జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ అప్పటికే ఒక కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, ముద్దాయి దొరకలేదు. నర్మావడి నాగరాజ్ అనే ముద్దాయి కోసం సెర్చింగ్ జరుగుతూ ఉంది. అప్పుడు మా ఎస్పీ గారు సతీష్ కుమార్ ఐపీఎస్ గారు 4 టీములు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అప్ టు ముద్దాయిని ఎంతవరకు మనం క్యాచ్ చేయవనే దాని మీద చాలా ప్రయత్నాలు చేశాక మాకు వాడికున్న వీక్నెస్లు ఏంటి, వాడి స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటంటే వాడు వర్కర్ ప్రొఫెషనల్గా జూట్ మిల్లో పనిచేస్తాడు, వాడి వీక్నెస్ ఏంటంటే అమ్మాయిలు. వాడి యొక్క కాల్ డేటా సెట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసినప్పుడు ఎక్కడో చింతపల్లి దగ్గర ఉన్న ఒక అమ్మాయితో వీడు ఇన్స్టాలో మాట్లాడుతున్నాడు అనేది మేము క్యాచ్ చేసాం. 2 సార్లు మా సిఏ గారిని కూడా అక్కడ పంపించి ఆ అమ్మాయితో కౌన్సిలింగ్ చేసాం. అమ్మాయి ఎప్పుడైనా మీకు ఫోన్ చేస్తే నాకు చెప్పండి ఇలా ఇబ్బంది ఉందని. 6 మంత్స్ తర్వాత వాడు అమ్మాయికి ఫోన్ చేసాడు, ఇట్లా నేను ఇక్కడ రాజమండ్రిలో పనిచేస్తున్నాను, నేను 2 రోజుల తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఆ అమ్మాయి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము లొకేట్ చేస్తే వాడు రాజమండ్రిలో జూట్ మిల్లో వర్కర్గా 6 నెలలు బట్టి హైడౌట్ అయ్యి పనిచేస్తున్నాడు. ఆ కేసులో ఏంటంటే అతను యాక్చువల్గా ఇబ్రహీంపట్నం నివాసి నర్మావడి నాగరాజ్ అని ముద్దాయి. భార్య పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు కూడా పెళ్ళయినాయి. కానీ అక్కడ ఒక 2012లో రజనీ అనే అమ్మాయిని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడడం ఉండడం సహించలేక ఆ అమ్మాయిని పీకనూరు చంపేస్తాడు. చంపేసి మళ్ళా ఒక 6 మంత్స్ హైడౌట్ వెళ్ళిపోతాడు. తర్వాత దొరికాక ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతను 1.5 years జైల్లో ఉన్నాక ఎవిడెన్స్లు కోర్టులో సరిగా ప్రొడ్యూస్ చేయలేకపోవడం వలన అతన్ని కేసు కొట్టేశారు. భార్య పిల్లలు ఇంటికి రానివ్వరు మర్డర్ చేశారని. అప్పుడు ఈ నర్మావడి నాగరాజ్ ఇక్కడ చేబ్రోలు వస్తాడు, మాకు జూట్ మిల్లులు ఉన్నాయి, అక్కడ పని చేసుకుంటూ ఉంటాడు. ఒక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకునే క్రమంలో ఆ అమ్మాయితో ఉన్న క్రమంలో ఒక 4 years వరకు బాగానే ఉంది. ఈ అమ్మాయికి 2 పిల్లలు, బాబు పాప. బాబాయ్ అని పిలుస్తారు, అందరికీ తెలుసు. ఈ అమ్మాయి వేరే వాడితో ఇక్కడ కూడా సేమ్ వేరే వాడితో మాట్లాడుతుంది, నన్ను అవాయిడ్ చేసింది. ఈ అమ్మాయిని ఏదో విధంగా చంపేద్దామంటే ఆ అమ్మాయి దొరకదు. కూతురు బాబాయ్ చనువుతూ ఇంటికి వస్తుంది. నేను ఎంత బాధపడుతున్నానో ఆవిడ కూడా బాధపడాలని కూతురిని పేకనూరు చంపేసి వెళ్ళిపోతాడు ఊరు వదిలి. సెల్ ఫోన్ అక్కడే ఉన్న షాప్లో 3,000 అమ్ముతాడు, వెళ్ళిపోతాడు. 6 months మా ఎస్పీ గారు టీములు పెడతారు, దొరకరు. దొరికిన తర్వాత మేము అతన్ని రిమాండ్ చేసి ఆ రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడే అతన్ని మేము ట్రయల్ కొనసాగించాం. ఆ ట్రయల్లో సాక్షులు అందరూ బలంగా చెప్పడం వల్ల అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జడ్జి గారు కూడా కన్విన్స్ అయ్యారు. 2012లో మర్డర్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ఎంఓతో అతను ఒక నేరస్తుడు ఎంఓ అనేది మేము ప్రూవ్ చేయగలిగాం. ఎగైన్ వీటిని వదిలిపెడితే మళ్ళీ ఇంకో అమ్మాయి చనిపోద్ది అనేది మేము కన్విన్స్ చేయగలిగే ప్రూఫ్తో చేయగలిగితే మాకు 20 సంవత్సరాల కన్విక్షన్. ఈ రీసెంట్గా కేసు పెట్టిన 1 yearలోనే కన్విక్షన్ ఇప్పించగలిగాం. అది నాకు చాలా నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్న ఒక కేసు అండి. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళు ప్యాషన్తో ఉన్న వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు జనార్దన్ గారు. ఇక్కడికి వచ్చాక పని చేశాక మనం వాళ్ళ నుండి ఏం ఆశించకుండా పనిచేయడం అనేది యూనిఫామ్ యొక్క స్టైల్ అంటే చెప్తున్నారు. అంతేగాని థ్యాంక్స్ చెప్పలేదు కదా, తర్వాత నాకేం ఇవ్వలేదు కానీ ఆశిస్తే ఈ డిపార్ట్మెంట్ సూట్ కాదంటూ
జనార్దన్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక ఆఫీసర్ ఒక కేసులో బ్రేక్ త్రూ అవ్వాలంటే సీన్ ప్రిజర్వ్ చేయడం, దాన్ని క్లూస్ దొరకకపోతే రిపీట్గా వెళ్ళడం, అది చేస్తే ఖచ్చితంగా ప్రతి దీంట్లో బ్రేక్ త్రూ వస్తుంది. కరెక్ట్గా మన లింక్ పెట్టుకెళ్తే కన్ఫ్యూషన్ కూడా పెరుగుతుంది అంటూ జనార్దన్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం జనార్దన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.